అనుకోండి, అంటే ఈ సైటు కరెక్ట్గా ఇప్పుడు ఇలా మనం ఇదిగోండి ఈ సైట్ పనిచేస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ కాంటాక్ట్లోకి వెళ్తే ఇలా కాంటాక్ట్ నెంబరు మనకి ఇలా వచ్చాయి కదండి. మనకి ఇక్కడ మెసేజ్ పెట్టడానికి ఇలా అంటే కస్టమర్కి ఈ సైటు మొత్తం ఇదిగోండి ఇక్కడ రిజిస్టర్ అవ్వన్న దగ్గర ఇలా పనిచేయాలన్నమాట. ఈ సైట్ బాగుండాలి. ఇది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈ సైటు మన ట్రైనింగ్ సెంటర్ సైట్ కాబట్టి మనకి ఇలా వర్క్ అవుతుంది. ఇలా మనకి ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ సైట్లో కస్టమర్ దీంట్లోకి వస్తాడు. వచ్చినప్పుడు వాడికి ఇక్కడ ఏంటంటే ఈ కాంటాక్ట్ అన్న దగ్గర ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ సింబల్ ఉండి ఇక్కడ ఫోన్ నెంబరు ఉండాలి. ఇక్కడ ఇలా కొన్ని అంటే మనకి ఈ సైట్ని బట్టి ఇలా ఉంటే కనుక ఏమవుతుందంటే కస్టమర్ డైరెక్ట్ ఈ సైట్లో రాగానే దాని మీద క్లిక్ చేస్తాడు. ఇది అలా తర్వాత ఈ సైట్లో అంతా ఆడికి కాస్త తెలియాలన్నమాట. మనం ఏమేమి రిపేర్లు చేస్తాం ఇలా ఇవన్నీ దాంట్లో ఉండాలి. ఇలా సైట్ పనిచేయాలన్నమాట. మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఈ సైట్ బాగుండాలన్నమాట. ఇది మనం ఇలా కొట్టి చూసుకుంటే మన సైట్ పనిచేస్తుంది అనుకుంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి ఇది కరెక్ట్గానే పనిచేస్తుంది. ఈ ఫోన్ నెంబరు కరెక్ట్గా పైన ఇలా మనకి ఆ వెబ్సైట్ తయారు చేసేవాళ్ళు అవన్నీ చేస్తారు. అలా చేయించుకుంటే మనకి ఇక్కడ వరకు పనిచేస్తుంది. ఇదిగోండి మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ మనకు వచ్చింది. ఈ లీడ్ జనరేట్ అయ్యేది కూడా ఆడు క్లిక్ చేయగానే మన ఈ సైట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎవరైతే కస్టమర్ క్లిక్ చేస్తాడో ఈ సైట్లోకి వెళ్తుంది. అందులో ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే మనకి లీడ్ వస్తుంది. ఇది జరిగేదండి. నెక్స్ట్ ఇక్కడ ఈ డిస్ప్లే పాత్ అని ఉన్నది కదండి. ఇక్కడ మీరు ఏదన్నా ఇచ్చుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి A to Z ట్రైనింగ్ .in దగ్గర నుంచి వస్తుంది. మనం ఇదేమీ ఇచ్చుకోకపోయినా పర్వాలేదు. ఊరికే ఏదన్నా రిపేర్స్ అని ఏదన్నా ఇచ్చాం, రిపేర్స్ అని కొట్టామనుకోండి, రిపేర్స్ ఇదిగోండి ఇక్కడ రిపేర్స్, తర్వాత సర్వీసెస్ అని కొడదాం. ఇలా మనం ఏదన్నా కొడితే www.A2Ztrainings.in రిపేర్స్ సర్వీసెస్ ఇలా వస్తుంది. మీరు ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా పర్లేదన్నమాట. తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది హెడ్లైన్స్ అనమాట. ఈ హెడ్లైన్ 1, 2, 3 ఈ 3 హెడ్లైన్స్ మనం ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హెడ్లైన్ చాలా ఉన్నాయి కదండి. మినిమం ఒక 3 ఇచ్చుకుంటే సరిపోయిద్ది. ఆ 3 ఏవైనా ఇచ్చుకోవచ్చండి. ఇదిగోండి నేను ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వాషింగ్ మిషన్ రిపేర్, వాషింగ్ మిషన్ సర్వీస్ అని కొడతాను, లేకపోతే సర్వీస్. మనం అదిగోండి ఇక్కడ 30 కీవర్డ్స్లో ఇచ్చుకోవాలన్నమాట. వాషింగ్ మిషన్ సర్వీస్ అని కొట్టా. ఇదిగోండి ఇక్కడ 30 కీవర్డ్స్లో ఇచ్చుకోవాలి. 23 ఇచ్చానమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏసీ రిపేర్ అండ్ సర్వీస్, ఏసీ రిపేర్ అండ్ సర్వీస్, ఏసీ రిపేర్ అండ్ సర్వీస్ అన్నమాట. ఏసీ రిపేర్ అండ్ సర్వీసెస్, ఏసీ రిపేర్ అండ్ సర్వీసెస్ ఇంకో కీవర్డ్ ఇచ్చా. ఇంకోటి వాటర్ ప్యూరిఫైర్, లేకపోతే ప్యూరిఫైర్ రిపేర్ అండ్ సర్వీస్, ఇలా మీరు ఏ కీవర్డ్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. వాషింగ్ మిషన్ సర్వీస్ అని పెట్టి కదా, వాషింగ్ మిషన్ రిపేర్ అండ్ సర్వీస్ అని పెడదాం. రిపేర్ కరెక్ట్గా 30 అయిపోయినాయి. వాషింగ్ మిషన్ రిపేర్ సర్వీస్. ఇలా మీరు ఏదైనా ఈ 30 కీవర్డ్స్లో ఇలా మినిమం ఒక 3, 4, 5 ఇచ్చుకోవచ్చు. ఇలా మీరు ఇచ్చినవి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడ మన A2Ztrainings.in అని ఇచ్చాం. ఇక్కడ చూడండి ఏసీ రిపేర్ అండ్ సర్వీసెస్, ఇలా ప్యూరిఫైర్ రిపేర్ అండ్ సర్వీసెస్, వాషింగ్ మిషన్ రిపేర్ సర్వీస్, ఇలా డిస్ప్లే కస్టమర్కి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇదంతా మనం ఇది నీట్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏ ఫోన్ నెంబర్లో ఏ పెట్టినా తీసుకోదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇలా మీరు 4, 5 ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. కాస్త నీట్గా ఉండేటట్టు ఇలా ఇచ్చుకోవడమే. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ 1, 2 ఉన్నాయి. ఇదిగోండి దీని తర్వాత ఇక మనం ఇక్కడ 3 ఇచ్చాం. 4, 5 కూడా ఇచ్చుకోవచ్చు, 6 ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. కావాలంటే ఇంకా ఈ చాలపోతే ప్లస్ హెడ్లైన్ ప్లస్లో కొట్టుకుని కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఎన్నాళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం, మన సర్వీస్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఏదో ఒకటి గుడ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, ఇన్ కుకట్పల్లి, ఇలా గుడ్ సర్వీస్ ఇన్ కుకట్పల్లి 10 years అని ఇలా ఊరికే మీరు ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత సర్వీస్ ఇంజనీర్స్
సర్వీస్ ఇంజనీర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సర్వీస్ ఇంజనీర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. డోర్ స్టెప్ 10 minutes. ఇలా మనం డిస్క్రిప్షన్లో మీకు 90 కీవర్డ్స్ వరకు మీరు ఇలా డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. ఏదో ఒకటి ఇది అది కూడా మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చింది అనమాట. అదే మనం ఇక్కడ ఈ యాడ్స్ అన్న దగ్గర మనం ఏది క్లిక్ చేసినా ఇక్కడ వచ్చిందండి. ఇలా ఇదంతా కూడా మనం నీట్గా చేసుకుంటే వెబ్సైట్ ఉంటే చాలండి. మీకు ఇక నెంబర్ 1గా కాల్స్ వస్తాయి. ఇందులో ఏ మిస్టేక్ అయినా మీకు కాల్స్ అనేవి రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఇది నీట్గా ఇక్కడ వరకు ఇచ్చేసుకున్నాం కదండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏటిని కూడా మనం ఏం చేయక్కర్లేదు. ఇదిగోండి ఇక్కడ డన్ అని ఉంది కదా, ఈ డన్ కొట్టేయగానే ఇదిగోండి ఇక్కడ మనం ఇచ్చిన యాడ్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ కొట్టేసాం. నెక్స్ట్ కొడితే ఇక్కడ చూడండి బడ్జెట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ యావరేజ్ సిపిసి మనం ఇచ్చిన ప్రకారం ₹5.12 దాకా పడుతుంది. వీక్లీ ₹678 వీక్లీ కాస్ట్ అవుతుంది. వీక్లీ క్లిక్స్ వచ్చి 133 కాల్స్ వస్తాయని ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇక్కడ డైలీ బడ్జెట్ అంటే ఇక్కడ ఇన్ని వచ్చాయన్నాడు. ఇక్కడ డైలీ బడ్జెట్ ఇక్కడ మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఎంత బడ్జెట్ పెట్టగలరు అనేది ఇస్తాడు. ఇక్కడ అంటే మనకి వారానికి ₹678, ₹5.12 పడుతుంది, 133 లీడ్స్ వస్తాయని చెప్పాడు. ఇక్కడ మనం ఖచ్చితంగా సెట్ కస్టమ్ బడ్జెట్ అంటే వీడిచ్చిన బడ్జెట్ మనకి అదేం లేదు, మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. బడ్జెట్ అనేది మనం ఏదో ఒక 500 అని పెడతాం బడ్జెట్. ఇక్కడ ఏమన్నాడు, సెలెక్టింగ్ ఏ బడ్జెట్ దట్ లెస్ దాన్ 20 మే ప్రివెంట్ యువర్ యాడ్స్ ఫ్రమ్ షోయింగ్ యాజ్ అఫెన్ యాజ్ ది క్లౌడ్ అన్నాడు. మనం ఇక ₹500 బడ్జెట్ పెట్టాం అంతే, మనం చాలు. ఎందుకంటే ఇది ఊరికే ఇవ్వాలి కాబట్టి ఇస్తాం. ఇక్కడ ఇదేంటనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనకేంటి ₹5 పడుతుంది, వారానికి ₹678 అవుతుంది, 133 వస్తాయి. కానీ మనకి ఎన్ని రావాలి ఏంటి అనేది మన ఇష్టం అనమాట. మనకి ఇన్నే చాలు, లేకపోతే ఈ టైంలోంచి ఈ టైంలో రావాలి ఇలా పెడితే మనకి ఇక్కడ వచ్చే కాల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. తగ్గించుకోవచ్చు అనమాట, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ కొడుతున్నాం. నెక్స్ట్ కొట్టంగానే ఇక్కడ మనకేమవుతుందంటే ఈ నెక్స్ట్ కొట్టేసాం. ఇదిగోండి అన్ని టిక్ మార్కులు వచ్చేసాయి. ఇక్కడ రివ్యూ అనేది జరగాలి, అది ఒకటి అయిపోతే మనకు సరిపోద్ది. ఇదిగోండి ఇక్కడ పబ్లిష్ క్యాంపెయిన్ ఉంది కదండి, ఇది కనుక క్లిక్ చేస్తే మన క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి బడ్జెట్ 500 అని పెట్టాం. ఇవి ఇక్కడ చూడండి మనం ఇచ్చినవన్నీ నెట్వర్క్, గూగుల్ సెర్చ్ నెట్వర్క్ ఓన్లీ. అంటే మనం అక్కడ వేరే పార్ట్నర్స్ ఇవ్వలేదుగా, తీసాంగా, అందుకే ఇక్కడ నెట్వర్క్ వచ్చింది. లొకేషన్ 5 kilometers అరౌండ్ బాలనగర్, హైదరాబాద్, తెలంగాణ. ప్లస్ 2 more అని ఇచ్చాంగా. ఇక్కడ కుకట్పల్లి, హౌసింగ్ బోర్డు ఇవి కూడా మనం ఇక్కడ ఇచ్చాం. ఇంగ్లీషు అండ్ తెలుగు లాంగ్వేజ్. ఆడియన్స్ సెగ్మెంట్ ఏం ఇవ్వలేదు. ఇలా మనకి ఇది ఇలా వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నదేంటి బడ్జెట్. అంటే మనం ఇదిగోండి ఈ బడ్జెట్ అనేది కూడా మనం ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే ఇది పనిచేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వీక్లీ ₹678 అవుతుంది, ₹133 ఇలా ఇది వచ్చిందిగా. మనకు ఇప్పుడు ఇలా క్యాంపెయిన్ అంతా మనం రెడీ చేసాక ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు ఇచ్చుకోవాల్సింది ఇదిగోండి పబ్లిష్ చేసేస్తున్నాం క్యాంపెయిన్ని. పబ్లిష్ చేశాక మనకి ఇదిగోండి ఇది ఎమ్మటనే పబ్లిష్ అవ్వదు. ఇక్కడ చూడండి యువర్ అకౌంట్ కెనాట్ షో యాడ్స్ టు స్టార్ట్ రన్నింగ్ యువర్ యాడ్స్ ఎంటర్ యువర్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మనీ కట్టమని చెప్తుంది. బిల్లింగ్ అంటే ఇక బడ్జెట్ 500 పెట్టాం కదా, 500 పే చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ యువర్ క్యాంపెయిన్ కెనాట్ రన్ యాడ్స్ అంటే మన క్యాంపెయిన్ రన్ అవ్వాలంటే ఈ క్యాంపెయిన్ని క్రియేట్ క్యాంపెయిన్ కంప్లీటెడ్ ఇక్కడ టిక్ వచ్చింది కదా, ఈ 4 టిక్లు రావాలన్నమాట. పాలసీ రివ్యూ అంటే ఏంటి, గూగుల్ మన పాలసీని రివ్యూ చేద్ది. అంటే మనం ఇచ్చిన కీవర్డ్స్ ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది రివ్యూ చేద్ది. ఇక్కడ ఇంప్రెషన్ అప్కమింగ్ అని